ఓకే 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 రైట్ ఈ బదలు జై ఏ జల్दी ఏ జల్दी ఎలుడా ఏ కజుడి కజుడి మేడం జల్दी ఎలుడా బాబు సుట్టకు సుట్ట సర్ రాని ముందుకు రా వలపండి వలపండి చేతిలే పడుతున్నాయి ఓకే రైట్ డన్ ఓకే దగ్గర పెట్టండి నడవండి నడవండి అన్ని జమ చేసుకో జమ చేయి నువ్వు జమ చేసుకోపా జమ చేసుకో సైడ్ జరగదు చేతులు తీయాలి
జరుగు సభలో పాల్గొంటున్న మీ అందరూ కూడా సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మనం ఈ పాదయాత్ర అత్యంత జయప్రదంగా ముగించుకొని సూర్యపరచకుండా చట్టబద్ధంగా అమలు జరపాలి. అట్లాగే ఎస్టీలకు తెలంగాణలో 10% రిజర్వేషన్లు పెంచాలి. ఈ విధంగా చట్టబద్ధంగా సామాజిక న్యాయం కోసం కొన్ని అడుగులు వేస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదు. రాబోయే కాలంలో ఈ సామాజిక న్యాయాన్ని సమగ్రంగా అమలు జరిపేదానికి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేదానికోసం మార్చి 19వ తేదీన భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతోంది. దానికి వేలాదిగా ప్రజలు తరలి రావాలని సూర్యాపేట జిల్లా నుంచి అట్లాగే టేకుమట్ల గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్లంటే ఆ రోజున మనం ఎంత ఎక్కువగా ఒత్తిడి చేయగలిగితే అంత ఎక్కువగా పేదలకు లబ్ధి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడే అమ్మ చెప్పినట్టుగా ఇళ్లు లేవని ఇంకొకటి లేదని మనం ఇంట్లో కూర్చొని చేతులు చాపిస్తే ఉపయోగం లేదు. ప్రభుత్వం ఎక్కడుందో అక్కడికి తరలిపోవాలి, ముక్కు పట్టుకొని అడగాలి, గల్లా పట్టుకొని నిలదీయాలి. మేము ఓటేసాం, ప్రభుత్వాన్ని గెలిపించాం, మాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మనం ఆందోళన చేస్తే, పోరాటాలు చేస్తే తప్పనిసరిగా కొన్నైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆ రకంగా మీరందరూ కూడా ఉద్యమాలకు పూనుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ టేకుమట్ల ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి సర్వీస్ రోడ్ లేవు. ఈ టేకుమట్ల కార్నర్లో చాలా పెద్ద ప్రమాదాలకు గురవుతున్నారు, చాలా మంది చనిపోయారు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేసే విధంగా దళితుల పట్ల వివక్షత కొనసాగుతోంది గ్రామంలో. ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. తప్పనిసరిగా ఈ సమస్యలపైన నిర్దిష్టంగా ముఖ్యమంత్రికి, మంత్రులకు లేఖలు రాస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 8 రోజులుగా సూర్యాపేట జిల్లాలో పర్యటన విజయవంతం చేసేదానికోసం జిల్లా కమిటీ శాయశక్తుల కృషి చేసింది. అనేక ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ప్రజా సమీకరణలు జరిగినాయి. ముఖ్యంగా నర్సన్లగూడ, మునగాల ప్రాంతంలో, అట్లాగే నేడుంజర్ల ప్రాంతంలో, హుజూర్ నగర్ ప్రాంతంలో చాలా భారీగా సమీకరణలు జరిగినాయి. అట్లాగే మిగతా ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు, అది చిల్పగుట్ల కావచ్చు, లేదా అన్నారం కావచ్చు, కల్లూరు కావచ్చు, ఇట్లాంటి అనేక గ్రామాల్లో కొన్ని గ్రామాల పేర్లు నేను సక్రమంగా చెప్పలేకపోవచ్చు. కానీ విడివిడిగా గ్రామాల వారిగా చూస్తే సూర్యాపేట, తుంగతుర్తి ఏరియాల్లో కూడా అక్కడక్కడ మంచి ప్రదర్శనలు జరిగినాయి. కానీ మొత్తంగా సూర్యాపేట, తుంగతుర్తి గ్రామాలు గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు కంచుకోట్లుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు స్పష్టంగా బలహీనతలు కనబడుతున్నాయి. బలహీనపడ్డ విషయాలు మనం గమనంలోకి తీసుకోవాలి. రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేదాని కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కూడా సహకరిస్తుంది. అదేవిధంగా జిల్లా పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తల కృషి బాగుంది. చాలా చోట్ల విద్యార్థులను సమీకరించి సంఘీభావాన్ని ప్రకటించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అట్లాగే మిగతా సంఘాలు కూడా కృషి చేశారు. ఈ రకమైన కృషి చేసినందుకు జిల్లా కమిటీకి, కార్యకర్తలకు మన ముల్కల్పల్లి రాములు గారు కార్యదర్శిగా ఉన్నారు, మల్లు లక్ష్మి కార్యదర్శి వర్గ సభ్యురాలుగా ఉన్నారు. మిగతా కార్యకర్తలు, కమిటీ సభ్యులు అందరూ కూడా శక్తి మేర సహకరించారు. కొన్ని లోపాలు జరిగినప్పటికీ వాళ్ళందరికీ కూడా మహాజన పాదయాత్ర తరఫున, అట్లాగే సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం ద్వారా ఈ పాదయాత్ర ఫలితాలు సంపూర్ణంగా పొందడానికి, ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికి ఆ కమిటీ కృషి చేయాలని చెప్పి కోరుతున్నా. ఈ రోజు యాత్ర చాలా దూరం ఉంది. ఉదయం పూట 24 కిలోమీటర్ల దాకా నడవాలి. ఎక్కడికి వెళ్ళి సభ ఆలస్యం కాకూడదు. అందువల్ల ఎక్కువసేపు ఇంకా ఇక్కడ ఉండడం, ఎక్కువ మంది మాట్లాడడం సాధ్యం కావట్లేదు. కాబట్టి మన్నించాలని కోరుకుంటూ మీరందరూ కూడా
సాధిద్దాం సామాజిక న్యాయాన్ని, సాధిద్దాం సామాజిక న్యాయాన్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఐక్యత, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. బృందం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కావాలని చెప్పి కోరుతూ యాత్ర చేస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి మొక్కుకోవడానికి నేను బాగుండాలను అంజనేయులు వీరభద్రం గారి నాయకత్వంలో మరో 8 మందిని సామాజిక సంఘాల నాయకులము 5 నెలల పాటు 4000 కిలోమీటర్లు నడుస్తున్నామంటే మేం బాగుండాలను, మా కుటుంబం బాగుండాలనే కాదు, ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అని చెప్పి యాత్ర చేస్తున్నాం. బాగుండడం అంటే మన బతుకులు బాగుండాలి. బతుకులు బాగుండడం అంటే మన చేతిలో డబ్బులుండాలి. ఏది అవసరమైతే అది కొనుక్కోగలిగేటువంటి శక్తి ఉండాలి. అంటే ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగం ఉండాలి, పిల్లలు చదవడానికి చదివించేటువంటి అవకాశం ఉండాలి, రోగం వస్తే చూయించుకోవడానికి వైద్యం అందుబాటులో ఉండాలి. మరి అంటున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలన్నీ అమలు చేసిందని చెప్పి అంటున్నాడు. సిపిఎం పార్టీ చెప్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనార్టీలు ఉండాలి. అలాగే రాజకీయంగా కూడా నేను ఎంత బడ్జెట్ లో కూడా అంత కేటాయించాలి. 1,00,000 కోట్లు కేటాయిస్తే రుద్రతో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా నేతృత్వాన్ని పాల్గొనాల్సిందిగా కోరుతాను. పరిస్థితుల్లో దయచేసి మిత్రులందరూ కూడా అర్థం చేసుకుని ఎంత జరగాలి సహకరించాలి. చూడమ్మా
హాజరైనటువంటి మండల ప్రజానీకానికి, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమ నేతలు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. మహాజన పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో కూడా ముఖ్యమైన పట్టణాలు, గ్రామాలు అన్నింటా తిరుగుతూ 137వ రోజున ఈ రోజున మీ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికి 3630 కిలోమీటర్లు తిరిగాం. మొత్తం 4100 కిలోమీటర్లు సాగే ఈ కాలినడక యాత్ర తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించాలనే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. సామాజిక న్యాయము అంటే మన సమాజంలో ఉన్న అన్ని కులాలకు సమన్యాయం జరగాలనేది సామాజిక న్యాయం. సమన్యాయం అంటే వాళ్ళకున్న జనాభాను బట్టి అన్నింట్లో కూడా వాటా రావాలి. అన్నింట్లో వాటా అంటే ఆస్తులు గాని, సంపదలో గాని, భూమిలో గాని, రాజకీయ అవకాశాల్లో గాని, ఎమ్మెల్యేల్లో గాని, ఎంపీల్లో గాని, రాజ్యాధికారంలో, అట్లనే గ్రామంలో కులాల వారీగా లభించే గౌరవంలో, వీటన్నింటిలో కూడా అన్ని కులాలకు సమాన వాటా రావాలి, సమాన గౌరవం రావాలి. కానీ ప్రస్తుతం 70 ఏళ్లుగా పాటించడం లేదు, అమలు జరపడం లేదు. ఇప్పటికీ అక్కడు ప్రపంచవ్యాప్తంగా లేని మాటది వెరీ గుడ్, వెరీ గుడ్. మన అమరవీరుల ఆశయాలు సాధించడం కోసమే వాళ్ళ నాడు తెలంగాణ పోరాటంలో తెలంగాణ వాళ్ళ ఆశయాలు సాధించడానికి చేసే ఈ కృషిలో మీ గ్రామ శాఖ, మన పుల్లయ్య, ఇంకా అనేక మంది కోటయ్య, యాదగిరి అందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చిన్నపిల్లలు రామా ముందర నుంచి అమ్మా, ఇక్కడి నుంచి
లక్షలకు ఇళ్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించండి. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి చర్య లేదు. అలాగే ఉద్యోగాల గురించి చెప్పాడు. ఈ ఉద్యోగాలంతా కూడా ఉద్యోగాలు అందరి వాళ్ళు పోతే మనకే ఉద్యోగాలు అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. 2 లక్షల కాంట్రాక్ట్ పోస్టులుంటే భర్తీ చేయనటువంటి పరిస్థితి. రైతులకు 1 లక్ష రుణమాఫీ గాని ఇతర వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటిది లేదు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు కానీ మైనార్టీలకు 12% రిజర్వేషన్లని, ఎంబీసీలకు బీసీలకు ఫెడరేషన్ల ద్వారా ఉపాధి కలిగిస్తాం, వృత్తుల్ని రక్షిస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలని చాలా వాగ్దానాలు చేశాడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ ఒక్క వాగ్దానాలు కూడా అమలు జరగలేదు ఈ 2.5 సంవత్సరాల్లో. మేము అన్ని జిల్లాలకు వెళ్ళాం, అన్ని ప్రాంతాలకు వెళ్ళాం, ప్రజల దగ్గర అడిగి తెలుసుకున్నాం. ఏది అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అమలు జరగలేదు, ఎందుకు అమలు చేయలేదు అని కేసీఆర్ అడుగుతా ఉన్నాం మహాజన పాదయాత్ర తరఫున. ఎందుకు 2.5 సంవత్సరాలైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయడానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదు, ఎందుకు దానికి అనుగుణమైనటువంటి చట్టాలు చేయడం లేదు? ఆ రకమైనటువంటివి చేయకుండానే మళ్లీ ఎన్నికలు వస్తే మోసం చేసేటటువంటి కార్యక్రమం కాదా? ఇంకా 2.5 సంవత్సరాలే కదా ఆయనకు అధికారంలో ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగకపోతే మరి మనకంతా అన్యాయం చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా, మన సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్నట్టే కదా. ఆ రకమైనటువంటివి వాగ్దానాలు అమలు చేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ప్రయోజనాలు కాపాడాలనేటటువంటి దృక్పథం ప్రభుత్వానికి లేదు. కేవలం మాయ మాటలు చెప్పి, మోసమాటపూరిత మాటలు చెప్పి, రోజుకొక ప్రకటన చేసి మోసం చేసే పని జరుగుతుంది తప్ప ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు నిర్దిష్టమైన చర్యలు బడ్జెట్ లో నిధులు కేటాయించడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాగ్దానాలు కాదు కావాల్సింది, సామాజిక న్యాయం జరగాల. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా ప్రాతిపాదికన వాటాలు తేల్చాలా, ఆ వాటాల పంపిణీకి సరిగ్గా చట్టాలు తీసుకురావాలా, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి మేము ఈ మహాజన పాదయాత్ర తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు జరగాలంటే డబ్బులు కేటాయించాలా. ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోతే 1,00,000 కోట్లు ఉంటున్నాయి. ఈ 1,00,000 కోట్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉన్నారు. 93,000 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టాలా, 7,000 కోట్ల రూపాయలు అగ్రకులాల కోసం ఖర్చు పెట్టాలా. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 93,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ ప్రజలకి 15,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతుంది. 7% 7,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి వాళ్ళకు 70,000-80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎందుకు ఆ రకంగా జరగాల? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదా పేదలుగా ఉన్నది అత్యధికంగా. వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగాలంటే నిధులు కేటాయింపు జరగాలి కదా. ఆ రకంగా జరగనప్పుడు ఆ రకంగా జరిగేటట్టుగా బడ్జెట్ లో వాటా కేటాయించేటట్టుగా చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 17% ఎస్సీలు ఉన్నారు. 17,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలా, 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టట్లేదు. అలాగే గిరిజనులు 10% ఉన్నారు, 10,000 కోట్లు ఖర్చు పెట్టాలా, 2,500 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదు. మైనార్టీలు 12% ఉన్నారు, 12,000 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాలా, 1,500 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదు. బీసీలు 52% ఉన్నారు, 52,000 కోట్లు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలా, 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదు. నిధులు కేటాయించకుండానే
రోజుకొక ప్రకటన చేస్తే మన బతుకులు మారుతాయా? మన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయా? ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు జరుగుతాయా? ఆ బడ్జెట్ లో వాటా కేటాయించాలి కదా అని చెప్పి అడుగుతున్నాం మేము. అలాగే భూమిలో కూడా వాటా కేటాయించాలా? భూమిలో వాటా కేటాయించాలా? బడ్జెట్ లో వాటా కేటాయించాలా? సంపదలో వాటా కేటాయించాలా? అన్ని రంగాల్లో వాటా కేటాయించేటటువంటి పద్ధతుల్లో జరగాలని చెప్పి అంటున్నాం. అదే సామాజిక న్యాయం అంటే. ఆ రకమైనటువంటి సామాజిక న్యాయం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి సామాజిక న్యాయం కోసం మేము పాదయాత్ర చేస్తా ఉంటే ఈ పాదయాత్రను అడ్డుకోమని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించాడు. మేము 17 అక్టోబర్న యాత్ర ప్రారంభిస్తుంటే సిపిఎం పార్టీ మహాజన పాదయాత్రను అడ్డుకోమని చెప్పి బహిరంగంగా ముఖ్యమంత్రి పిలిపించాడు. ఎందుకు ఇచ్చాడు? ఏం చెప్పాం మేము? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాటా కావాలంటే అడ్డుకోమంటారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే మార్క్స్ ఆలోచనల్ని అమలు చేయాలి రాష్ట్రంలో అంటే అడ్డుకోమని చెప్పి అంటారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల్లో పేదల ఐక్యమయ్యి ఈ అగ్రకుల ధనిక వర్గాల దోపిడి వర్గాల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలంటే అడ్డుకోమని చెప్పి అంటున్నాడు. ఆ రకమైనటువంటి అడ్డుకునాలనేటటువంటి దృక్పథం ఉందంటేనే ఇది పాలకులు అగ్రకుల ధనిక వర్గాల పాలకుల పార్టీ అది, ఆ ప్రభుత్వం అది. తనకెక్కడ పీఠం కదులుతుందో ఎర్ర జెండా ప్రజల్లోకి వెళితే ప్రజల్లో తిరుగుబాటు చేస్తే తన ప్రభుత్వం పడిపోతుందనేటటువంటి భయంతోన ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. ఆ సందర్భంగా మన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ప్రకటించాడు, మేము ఈ యాత్ర ప్రకటించాం. ఈ యాత్ర తప్పకుండా సామాజిక న్యాయం కోసం వెళ్తుంది. అంబేద్కర్ పూలే ఆశయాల అమలు కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాం. ఈ పాదయాత్రను నువ్వు ముఖ్యమంత్రిని కదా, ప్రభుత్వం ఉంది కదా, పెద్ద పార్టీ కదా, రాజకీయ నాయకులు గోండాలు రౌడీలు ఉన్నారు కదా అని చెప్పి అనుకుని అడ్డుకోమని అంటున్నారేమో. కానీ మేము ఈ యాత్ర కొనసాగుతుంది. మా తలలు తెగిపడ్డా సరే కాళ్ళు మాత్రం ముందుకే వెళ్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. అడ్డుకోమని చెప్పి అంటారా? ఎర్ర జెండాను అడ్డుకునే దమ్ముందా ఈ గడ్డ మీద ఎవరికైనా? ఎర్ర జెండాను అడ్డుకోగలిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ ఎర్ర జెండా ఉన్న కేసీఆర్ ఎంత, కేసీఆర్ తాత ఎంత? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర జెండా తిరగకూడదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టుల రక్తం తడవని నేల ఎక్కడుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో నడవగలిగింది, అడగగలిగింది, ప్రజల దగ్గరికి వెళ్ళగలిగినటువంటి హక్కు ఒక్క ఎర్ర జెండాకు మాత్రమే ఉంది, ఎవరికీ లేదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ యాత్ర నిర్వహిస్తా ఉంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంటున్నాడు, మీరు ఇక్కడి నుంచి అక్కడ నడవడం కాదు, మీరు పాదయాత్ర చేయడం కాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మోకాళ్ళ మీద నడిచినా మీ అనుకున్నది జరగదు అంటున్నాడు. మనం మోకాళ్ళ మీద నుంచి జరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరగదు అంటున్నాడు, సామాజిక న్యాయం జరగదు అంటున్నాడు, అగ్రకులాల పాలన కొనసాగుతుంది అంటున్నాడు. మేమే ఇక్కడ పెత్తనం చేస్తామంటున్నాడు. ఈ రాష్ట్రంలో రెడ్లు, వెలమలు, కమ్మలు ఇలాంటి ధనిక వర్గాలు, దోపిడి వర్గాల పెత్తనమే కొనసాగాలని చెప్పి అంటున్నాడు. అదే నిజమైతే, ఆ రకమైనటువంటిది అయితే ఆ సామాజిక న్యాయానికి అడ్డుపడడం అనేటటువంటి జరిగితే మనం చూస్తూ ఉండాలా? మనం ఐక్యం కాకూడదా? మనం తిరగబడకూడదా? ఈ సందర్భంగా కేటీఆర్కి హెచ్చరిక చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అగ్రకులాలని పేదలంతా కూడా సమైక్యమయ్యి ఒక్కసారి రోడ్డు మీద నిలబడితే నువ్వు కాదు కదా, నీ అబ్బ కేసీఆర్ అడ్డం వచ్చినా అడ్డంగా పడుకోబెట్టి నడుబొద్దున జెండా బాతుతాం సామాజిక న్యాయ జెండాని. ఎందుకంటే ఇది అణగారినటువంటి కులాల వర్గాల యొక్క ఆక్రందన. ఇది వేల సంవత్సరాలుగా మన మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం. ఇది వేల సంవత్సరాలుగా అణచివేత గురవుతున్నటువంటి మేము స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇదే అణచివేత కొనసాగుతుంది. కాంగ్రెస్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా అగ్రకుల ధనిక వర్గాల దోపిడీ వర్గాల ప్రయోజనం తప్ప ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరగాల. అన్ని రాజకీయ పార్టీలను కూడా అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పట్ల స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలా. భూమిలో గాని, బడ్జెట్ లో గాని, సంపదలో గాని, వనరుల్లో గాని, ఉత్పత్తిలో గాని, అభివృద్ధిలో గాని అన్నిట్లో మా వాటా కావాలి. ఎంగిలి మెతుకులు కాదు మాకు కావాల్సిందే. కేసీఆర్ రోజు ప్రకటన చేస్తున్నాడు, నీకు 1000 కోట్లు ఇస్తా ఎంబీసీలకు, గొర్రెలిస్తా, బర్రెలిస్తా,
గౌడ్లకేమో 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు కొంత డబ్బులు ఇస్తా, మైనార్టీలకు కొంత ఇస్తున్నాడు. ఎంగిలి మెతుకులు కాదు. అడుక్కోవడానికి ఇక ముందు లేం మేము. అడుక్కోవడానికి మనకు కావాల్సింది భిక్ష కాదు, హక్కులు కావాలా, చట్టాలు కావాలా, వాటాలు కావాలా. ఆ వాటాలు తీర్చాలా. ఎంగిలి మెతుకులతో మన బతుకులు మారుతాయా? ఎంగిలి మెతుకుల వల్ల మన భవిష్యత్తు మారుతుందా? మనకు విద్య అందరికి అందుబాటులో ఉంటుందా? వైద్యం అందుబాటులో ఉంటుందా? కుల అసమానతలు పోతాయా? అందుకే ఎంగిలి మెతుకులు కాదు మనకు కావాల్సింది, వాటాలు కావాలని చెప్పి మళ్ళీ అడుగుతున్నాం. అలాంటి ఎజెండా ప్రకటించాలి అన్ని రాజకీయ పార్టీలు. అన్ని పార్టీలు ఆరకున్నటువంటి ఎజెండా ప్రకటించడం కోసం ఆలోచించమని ఆ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రకటించకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాటా ప్రకటించే చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీల్ని మనం వదిలేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పార్టీలు మనవి కానప్పుడు, జెండా వేరైనా ఎజెండా మనది కానప్పుడు, మనకు సంబంధించిన హక్కులు అమలు చేయనప్పుడు అవి ఏ పార్టీ అయితే, ఏ ఎజెండా అయితే, ఏదైతేవి మన బతుకులు మాత్రం నాశనమే కదా. ఆ రకంగా కుదరదు. అందుకే ఇలాంటి ఎజెండా అమలు చేయాలని కోరుతున్నాం. ఇలాంటి ఎజెండా అమలు చేయకపోతే, ఏ పార్టీ చేయకపోతే నేను మిమ్మల్ని అందరూ కూడా ఆలోచించమని కోరుతున్నా. మనం 100కి 93% జనాభా ఉన్నాం. 93 మంది మనమే ఉన్నాము ప్రతి 100లో. మన ఓట్లేస్తేనే ఈ అగ్రకుల ధనిక వర్గాలు, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అధికారంలోకి వస్తుంది. 7% ఉన్నటువంటి వాటిలో ధనిక వర్గాలైనటువంటి రెడ్లు, కమ్మలు, వెలమలే అధికారాన్ని నడుపుతున్నారు. 93% మనం కదా. మనమే ఓట్లేస్తున్నాం కదా. మనమే ఓట్లేసి వాళ్ళకి అధికారం ఇస్తున్నాం కదా. వాళ్ళకి అధికారం ఇచ్చి మాకు ఇల్లు అని, భూమి ఇవ్వమని, రేషన్ కార్డు ఇవ్వమని అడుక్కోవడం ఎందుకు? అడుక్కునే బతుకులు మనకెందుకు? ఇంకెంతకాలం అడుక్కోవాలి మనం? మనమే ఎందుకు పాలకులుగా మారకూడదు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఎందుకు ఏలకూడదు? ఈ రాజ్యాన్ని మనమే ఎందుకు ఏలకూడదు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యమైతే ఈ రాజ్యం మన ముందు ఎంత? ఆ రకమైనటువంటి ఆలోచన మనం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఏదైనా ముందుకు సాగాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుకే కేసీఆర్ కు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మార్చి 19లోగా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయాలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాటాలు కేటాయించే దాని మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలా. ఆ రకంగా ప్రకటించకపోతే మార్చి 19 తర్వాత ఇప్పుడు సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పాదయాత్ర మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత అన్ని పార్టీలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకం కావాలా. అన్ని కుల సంఘాలంతా కూడా ఏకం కావాలా. అన్ని కుల సంఘాలు, పార్టీలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, అలాగే అగ్రకులాల్లోని పేదలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులంతా కూడా సంఘటితమయ్యి ఆ రకమైనటువంటి సామాజిక న్యాయ ఉద్యమానికి మన సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మార్చి 19లోగా కేసీఆర్ వైఖరి ప్రకటించకపోతే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలైనటువంటి సామాజిక న్యాయ సమరాన్ని సాధించాల్సి ఉంటుంది. గల్లి గల్లిన అలాంటి ఉద్యమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పోరాటాలకు మన సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతిలోనే మీరందరూ కూడా ఆలోచిస్తారని ఈ నల్గొండ జిల్లాలో నకరేకలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ప్రతి చూస్తేనే గుణం కలిగినటువంటి నేల ఇది. ఇక్కడ ఎర్ర జెండా ఎగరాల్సినది. ఇంతకాలం అనేక మంది పోరాటాలు చేసి రక్తాన్ని ధారపోసి ఈ ఎర్ర జెండాను ఎగరిస్తున్నటువంటి అమరవీరులు కన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీదనే సామాజిక న్యాయం కోసం మరోసారి ఎర్ర జెండా, నీలి జెండాలు ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఊర్లో చర్చ జరగాల. సామాజిక న్యాయం మీద ఎన్ని కులాలు చర్చించాలా, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని పార్టీల వాళ్ళు చర్చ జరపాలా. ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఎంతకైనా తెగించి పోరాడడానికి కావలసినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ యాత్ర నిర్వహిస్తుంది. భవిష్యత్తులో మరింత పెద్ద ఉధృతమైనటువంటి పోరాటాలకి సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఆ పోరాటాల్లో అన్ని పార్టీలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అగ్రకులాలోని పేదలు, రైతులతో పాటు అన్ని కుల సంఘాలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, ఈ రాష్ట్రంలో మన రాజ్యం కోసం పోరాడాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతులు మనం ముందుకు సాగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన పాదయాత్ర బృందం ఉపనాయకులు జాన్ వెస్లీ గారికి
ధన్యవాదాలు. అనేక అంశాలు ఇవాళ పాదయాత్ర బృందానికి ప్రజలు 93% ఉన్నటువంటి అణగారిన వర్గాల సమస్యలు ఏ రకంగా ఉంటున్నాయి, అన్ని వివిధ పార్టీల వాళ్ళు కలిసి రావాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెర్పల్లి సీతారాములు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. అధ్యక్షులు ప్రమీల గారు, వేదిక మీద పాదయాత్ర బృంద రథసారథి పెద్దలు తమ్మినేని వీరభద్రం గారు, పాదయాత్ర బృంద సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద ఉన్నటువంటి సోదరి సోదరులారు అందరికీ నమస్కారాలు. ఇప్పటిదాకా పాదయాత్రకు సంబంధించినటువంటి విషయాలు జాన్ వెస్లీ గారు చెప్పారు. ఇప్పటికే 2:30 అయింది. ఉదయం నుంచి 25 కిలోమీటర్లు ఇక్కడ నడుచుకుంటూ రావటం అనేది జరిగింది. ఏదైనా సమయం తక్కువ, 2-3 నిమిషాలు మాత్రమే నేను మీ దృష్టికి 2-3 విషయాలు తీసుకొస్తా. ఈ పాదయాత్ర ప్రారంభం ఎలా జరిగిందంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు చూశాం. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి వాగ్దానాలు అమలు జరుగుతున్నాయా, జరగడం లేదా అని పరిశీలించినప్పుడు కేసీఆర్ గారు హామీలు అమలు జరగడం లేదు, ప్రజల్ని కలవడం లేదు, రాజకీయ పార్టీలకి అవకాశం ఇవ్వడం లేదు, ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా తన నిర్ణయాలు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలనే కాదు వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడకుండా, సమిష్టి నిర్ణయాలు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఇక మనం సమయం 2 సంవత్సరాలు ఇచ్చినాం. ఈ 2 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ వైపు ప్రయాణం జరగడం లేదు. అది ఏక వ్యక్తి, ఏక కుటుంబ పరిపాలన వైపు, నియంతృత్వ పాలన వైపు ఈ పరిపాలన కొనసాగుతా ఉంది. అందుకని మనం నోరిప్పాలి, జనం దగ్గరికి పోవాలి, మన ఎజెండాని ప్రజల్లో చర్చకు పెట్టాలి అనే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ నాయకత్వంలో ఈ మహాజన పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం అనేది జరిగింది. ఇది 5 నెలలు, 4,000 కిలోమీటర్లు. చరిత్రలో ఎవరు కూడా ఇంత పెద్ద పాదయాత్ర జరపలేదు. అట్లాంటి సాహసవంతమైనటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీలు కూడా కదలికలో వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, మిగతా పార్టీలు కూడా సిపిఎం పార్టీ కదలిక ప్రారంభమైన తర్వాత ఆ పార్టీలు కూడా కదిలి ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం, ప్రారంభం చేయటం అనేది జరిగింది. ప్రారంభంలో కేసీఆర్ గారు ఈ పాదయాత్రను అవహేళన చేస్తూ మాట్లాడాడు. కానీ పాదయాత్ర ప్రభావం తర్వాత దీని శక్తి అర్థమయ్యి ఇప్పుడు మనం వేసినటువంటి ప్రణాళికని, ఆ బుక్లెట్ ని ముందు పెట్టుకొని ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలు రోజు రివ్యూ చేస్తూ ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకందుకు మహాజన పాదయాత్ర ఇప్పటికీ జయప్రదమైందని మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద బలమైనటువంటి ప్రభావం పడ్డది, ప్రజల మీద ప్రభావం పడ్డది, రాజకీయ పార్టీల మీద కూడా ఈ ప్రభావం పడినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రకటనలు రేపు వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాలలో ప్రతిబింబించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పాడు, చాలా వాగ్దానాలు చేశాడు. అవి ఇప్పటి సరి అయినటువంటి పద్ధతుల్లో, సంపూర్ణమైనటువంటి పద్ధతుల్లో అమలు జరగడం లేదు. పైన మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇవి కూడా పై మాటలతో కాలం వెలబుచ్చుతావా, లేదు బడ్జెట్ సమావేశాలలో మా వాటా మాకు ఇచ్చి మీ నిజాయితీని నిరూపించుకుంటావా అనేది మీరు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మీ నిజాయితీ, మీ చిత్తశుద్ధి రేపు బడ్జెట్ సమావేశాల్లో బయటపడుతుందని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ బడ్జెట్ నిధుల్ని సక్రమంగా రిలీజ్ చేసి సరైనటువంటి పద్ధతుల్లో ఖర్చు పెట్టకపోతే రానున్న కాలంలో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయడానికే ఈ పాదయాత్ర కార్యక్రమం జరుగుతా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ మహాజన పాదయాత్ర యొక్క లక్ష్యం జాన్ వెస్లీ గారు మాట్లాడారు.
100కి 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీలు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రాధాన్యత కూడా మీకు చెప్పాడు. నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా. ఈ 93% ప్రజల దగ్గరికి 7%గా ఉన్నటువంటి పై వర్గాలకు సంబంధించిన పెద్దలు, అందులో పై వర్గాలకు సంబంధించిన పేదలు కాదు, అందులో కూడా పెద్దోళ్లే, డబ్బులున్నోళ్ళు, భూములున్నోళ్ళు, రకరకాల బాపతగాళ్ళంతా అధికారం మీదకి వచ్చి వాళ్ళకు ఓట్లు మన దగ్గరికి వచ్చి బిచ్చం అడుక్కుంటారు. ఈ 93 మంది దగ్గర అయ్యా నాకు ఓటేయండి, గెలిచిన తర్వాత మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని మాయమాటలు చెప్పి మనని భిక్షం అడుక్కుంటారు. మనం 93 మందిని వాళ్లకు భిక్షం వేస్తున్నాం. భిక్షం వేసిన తర్వాత వాళ్ళ అధికారం మీదకి వస్తున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఆ కుర్చీ ఎక్కంగానే వాళ్ళు వేసేవాళ్ళు భిక్షం, మనం భిక్షం తీసుకునే వాళ్ళ కింద మారిపోతున్నాం. అందుకనే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాదు, రానియకూడదు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీలు 93%గా ఉన్నటువంటి పేదలే రాజ్యాధికారం మీదకి రావాల్సిన అవసరం ఉంది. వాళ్లే 7% ఉన్నటువంటి పెద్దవాళ్లకి, భూస్వాములకి, ధనికులకి మనం భిక్షం వేయాలి తప్ప వాళ్ళ దగ్గర మనం భిక్షం ఆడుకునేటువంటి పరిస్థితి రాకూడదు. ఈ ఎజెండాని మార్చాలి, ఈ సమాజాన్ని మార్చాలి. దానికోసం ఈ పాదయాత్ర ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఎజెండాకు ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసం యాత్ర కొనసాగుతుంది. రేపు 19వ తేదీ హైదరాబాద్ లో సభ జరిగిన తర్వాత ఒక విస్తృతమైనటువంటి విశాల ప్రాతిపదికగా వామపక్షాలని, సామాజిక శక్తుల్ని కూడగట్టి రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం అదేవిధంగా సామాజిక శక్తులకు అధికారం రాబట్టడం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ మహాజన పాదయాత్ర జరుగుతున్నది. ఈ పాదయాత్రలో ఇప్పటిదాకా మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు రేపు జరగబోయే హైదరాబాద్ లో 19వ తారీఖు సభలో మీరంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసి రానున్న కాలంలో ఈ మహాజన పాదయాత్ర లక్ష్యాన్ని, సామాజిక న్యాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు పాత్ర మీరు నిర్వహించాలని, మీ సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల తెలంగాణ, ఇది చేతల తెలంగాణ కాదు. సామాజిక అంశాలు పరిష్కారం కాకుండా కాలం వెలుబుచ్చితే ఖబర్దార్ 93% సిపిఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భద్రం గారు మహాపాత్ర చేపట్టి నగరికల్లో వారికి స్వాగతం పలికేటందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వారికి సంఘీభావం తెలిపేటందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, అదేవిధంగా ఈ యాత్రలో పాల్గొన్న నాయకులందరికీ నగరికల్ గ్రామ పంచాయతీ, నగరికల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున వీరభద్రం గారు యాత్ర చేపట్టిందంటే వారి స్వార్థం కాదు, వారి ముఖ్యమంత్రి అయ్యేది కాదు, కేంద్రంలో కానీ రాష్ట్ర అధికారాలకు వచ్చేది కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలను వ్యతిరేకించేందుకు, ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు, విషయాలన్నీ ప్రజలకు తెలియపరచాలని చెప్పి ఈ 4000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా సరే నగరికల్ వచ్చిన సందర్భంగా నగరికల్ విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావాలని చెప్పి, ముఖ్యంగా సరే వారు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల గురించి చెప్తుంటారు. మా వంతుగా నగరికల్ లో జరిగే విషయాలు పెద్దలు వీరభద్రం గారికి తెలియపరచాలని చెప్పి మాకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వాలని చెప్పి
ఈ అధ్యక్షత వహించిన ప్రేమిలమ్మ గారు అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అయ్యా, నల్లగొండ జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ సర్పంచులు కానీ కమ్యూనిస్టు సర్పంచులు కానీ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఉన్న సర్పంచులు కానీ సర్పంచులు ఉండకూడదు, వాళ్ళకు సస్పెండ్ చేయాలి, ఉంటేనో మా పార్టీలో రావాలి లేకపోతే సస్పెండ్ అయిపోవాలి అనే ఉద్దేశం ఇక్కడ నడుస్తున్నది. ఇక్కడ నాయకత్వం గతంలో 50 ఏళ్ల సంధి 60 ఏళ్ల సంధి కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఎన్నో రకాల ఉద్యమాలు చేపడుతుంటే కాంగ్రెస్ పార్టీకి తోటి మాట్లాడి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందించిన కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజలకు ఉండబడిన బాధలని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రజలకు అనుకూలంగా పనులు చేయటం, వారి ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తుంటారని చెప్పి కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్టీ ఎస్సీ సప్లాన్లు కానీ ఉపాధి హామీ పథకం కానీ ఎవరు చేసినారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేస్తే, అమలు చేయడానికి ఎవరు కృషి చేసినారంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులు అడిగితేనే ఆ ఉపాధి హామీ పథకం కానీ ఎస్సీ పథకం కానీ అమలు పరిచారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు వాళ్ళకు ఒక మర్యాద ఇచ్చేది, ఎందుకంటే వీళ్ళు ప్రజలలో ఉంటారు, ప్రజల కోసమే పోరాడుతుంటారు కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో కూడా నిజం ఉంటుంది. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ప్రజల కష్టాలను తీర్చాలని చెప్పి ప్రతి ఒక్క అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లేవనెత్తిన విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించి వాళ్ళకు అనుకూలంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటుంది. కానీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఇంకే పార్టీ చెప్పినా కూడా ఇదే పరిస్థితి లేదు, ఇంకో పార్టీలో ఉండేందుకు వీలు లేదు. ముఖ్యంగా ఈ రోజున సరే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఏమని ఇచ్చింది అంటే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. 3 ఎకరాల భూమి కాదు కదా, హైదరాబాద్లో 1500 ఎకరాలు వాళ్ళే మలుపుకున్నారు, తెలంగాణ పార్టీ వాళ్ళే. అది కూడా ఆ 4 కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక 1500 ఎకరాలు వచ్చింది, మనకు ఒక సెంటు భూమి కూడా రాలేదు. డబల్ బెడ్రూమ్ కడతా అని చెప్తుండ్రు. డబల్ బెడ్రూమ్ ఏమో కానీ ముఖ్యమంత్రి మాత్రం 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఎమ్మెల్యేలకు ₹1 కోటి పెట్టి ప్రతి నియోజకవర్గం వల్ల ఒక ఇల్లు కడుతున్నాడు. వాళ్ళ ఇల్లు కావాలి, వాళ్ళ ఆఫీసులు కావాలి, కానీ ప్రజలు పట్టింది ఏమి లేదు. ఇవన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలంగాణ వచ్చింది, కానీ మన తెలంగాణ ప్రజలకు మాత్రం రాలేదని చెప్పి కూడా మీ అందరికీ వినియోగిస్తున్నాను. వీరభద్రం గారికి మరోసారి ఇంకో విషయం ఏంటంటే జరుగుతున్నది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇటు ఖమ్మంలో కానీ నల్గొండ జిల్లాలో కానీ వేరే పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే వారు ఏ రకంగానైనా దించాలి, లేకపోతే పార్టీలకైనా మలుపుకోవాలి. దౌర్జన్యం అట్లా ఉంటావా, లేకపోతే నీ సంగతి ఏందో చూస్తాం. ఏం చూస్తాం? కరువులు కట్టిన కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, కరువులు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఏం చేస్తావు? పదవి పోతుంది, ఇవాళ నాకు పోతుంది, నీకు పోతుంది. ముఖ్యంగా తెలంగాణ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే ఆ తెలంగాణ పార్టీ మీద వ్యతిరేకతతోని నగరికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీని పక్కబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పన్నాల రంగం సర్పంచ్గా పెడితే అన్ని పార్టీలు వాళ్ళు ఏకమై తెలంగాణ పార్టీ వాళ్ళని ఓడించిన సంగతి కూడా ఈ తెలంగాణ నగరికల్ తెలుసు. తెలుగుదేశం కానీ ఇటు కమ్యూనిస్ట్ కానీ ఎంఎల్ పార్టీ కానీ జనశక్తి పార్టీ కానీ అందరు కలిసి వారి తెలంగాణ పార్టీ మీద వ్యతిరేకతోని ఎట్లయితే తడాగా ఉంచిర్రో 2019 ఎన్నికల్లో తప్పకుండా అన్ని పార్టీలు ఒకటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీడిని ఓడగొడితేనే మనం ఉండగలుగుతాం, కానీ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యం ఏడుంది? ప్రజాస్వామ్యం కోదండ రాముడు గారు నిరాహార దీక్ష కోసం యాత్ర కోసం పెడితే మొత్తం పర్మిషన్ ఇవ్వకుండా రాత్రి తెల్లారి గట్ల 3 గంటలకు అరెస్టు చేసి ధర్నా తెలిపెట్టడానికి కూడా వీలు లేకుంటున్నది. ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా ప్రజలు గమనించాలని చెప్పి ఇంకా చాలా ఉంటే మాకన్నా పెద్దవాళ్ళు చాలా ఉంది మాట్లాడేది ఉంది. జనం ఆవేదన, జనం కష్టాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి
వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని దింపితేనే ఏమనగా లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని కష్టాలైనా పడినా సరే ఓడగొట్టాలని చెప్పి కూడా ఈ పెద్ద నాయకులకు, కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీల నాయకులు ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రాఘారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు టీడీపీ నాయకులు అంజయ్ గారు ఒక నిమిషం కొంచెం దయచేసి సమయం పాటించాలి, ఎందుకంటే నాయకులు ఈనాటి మహాపాదయాత్ర కార్యక్రమం సందర్భంగా మన నగరికల్ పట్టణానికి చేరుకున్నటువంటి పాదయాత్ర నిర్వాహకులు తమ్మినేని వీరభద్రం గారికి మరియు మిగతా పాదయాత్ర బృందం అందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ పార్టీల, ప్రజా సంఘాల ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నో అష్ట కష్టాలకు వచ్చి ఎంతో శ్రమతోటి ఈ యొక్క పాదయాత్రకు ఎన్నో విధాలుగా ఆటంకాలు కల్పించాలని చూసినా కూడా దేనికి కూడా జరగకుండా ఈ పాదయాత్రను కొనసాగింపు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినందుకు ఈ యొక్క పాదయాత్ర బృందానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా యొక్క సంఘీభావాన్ని, పూర్తి మద్దతును తెలియజేస్తున్నాము. ఇక్కడికే కాకుండా ఈ పాదయాత్ర చేసేంత వరకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా మేము కూడా మాతో పాటుగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకమై మీకు సంఘీభావంగా కాదు మద్దతుగా మీకు అండగా దండగా అన్ని విధాలుగా మేము ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవి కూడా అందట్లేదనే ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఎస్సీలకు భూమి ఇస్తామన్నారు, భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు, మరి ఎస్సీ సంక్షేమానికి అనేకమైన పెద్ద పీట వేస్తామన్నారు, అది లేదు. ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు, అది లేదు. కనీసం మాలోలకు మంత్రి పదవి లేదు, మాదిగోళ్లకు మంత్రి పదవి లేదు, ఏది లేదు. ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు అయితే మేమేం చెప్పుకోవాలి? ఈవెన్ మన ఎమ్మెల్యే కూడా మాకు భూమి ఇస్తారని చెప్తుంటే ఏ ఊరికి పోయి ఎక్కడ భూమి ఇచ్చినట్టు ఏం చెప్పుకోవాలి, ఎక్కడ ఇల్లు ఇచ్చినట్టు ఏం చెప్పుకోవాలని వాళ్ళు కూడా లోపట మొదలు పెడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. వెంటనే 3 ఎకరాలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇంగ్లీష్ విద్యను అందించాలి. అన్ని విధాలుగా ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అన్ని కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా చేయాలి. లేకపోతే ఖచ్చితమైన గుణపాఠం జరుగుతుంది. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అంజయ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు, అట్లాగే ఇది పాదయాత్ర బృందం రథసారథి మరి ఇప్పుడు మాట్లాడుతారు. కార్యక్రమ అధ్యక్షులు కామ్రేడ్ ప్రమేల గారు, వేదికపై ఉన్నటువంటి సిపిఎం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే వివిధ సామాజిక ఉద్యమ నేతలు, కుల సంఘాల నాయకులు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ హాజరైనటువంటి ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. మహాజన పాదయాత్ర 138వ రోజున నగరికల్లు పట్టణానికి రాగానే చాలా అద్భుతమైన స్వాగతం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీ తెలంగాణ కమిటీ తరఫున, మహాజన పాదయాత్ర బృందం తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి ఇన్ని రోజుల పాదయాత్ర 4000 కిలోమీటర్లు, 5 మాసాల పాటు ఇల్లు వాకిలు వదిలేసి, ఒకవైపు గాఢమైన చలి ఉంది. కొన్నాళ్ళు మేము ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు 5-6 డిగ్రీల చలి ఉంది. ఇప్పుడు ఎండలు తీవ్రం అవుతున్నాయి. ఇన్ని బాధలకు వచ్చి నడవడం అనేది చిన్న విషయం కాదు. మామూలుగా మా శరీరంలో ఉండే శక్తితో అయితే ఇంత నడక నడవడం సాధ్యం కాదు. కానీ మద్దతిస్తున్న జనం యొక్క శక్తి, మద్దతిస్తున్న జనం ప్రేమ, మీరు కురిపించేటువంటి ఆశీస్సులు, పూల జల్లులు, బోనాలతోటి, బతుకమ్మలతోటి, హారతులతో హక్కును చేర్చుకుంటున్న తీరు
యువతరం కేరింతలు కొడుతున్న తీరు నాకు ఉత్సాహాన్ని ఇస్తోంది. అలసిపోయిన కాళ్లకు శక్తి బలాన్ని ఇస్తోంది. అందువల్ల నడవగలుగుతున్నాం. ఆ రకంగా ఈ యాత్ర అత్యంత జయప్రదంగా పూర్తి చేసుకోబోతున్నాం. మొదట ప్రారంభమైనప్పుడు కొంతమందికి సందేహాలు ఉండేవి. వయసు ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, లేక ఒక మహిళ ఉంది, మరి మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తాయా, ఆరోగ్యాలు చెడిపోతాయా అని. కానీ ఇప్పుడు ఇక అంతా పటాపంచలు అయిపోయింది. ఇంకొక 300 కిలోమీటర్లు మాత్రం ఉంది. 300 కాదు, ఇంకా 3000 కిలోమీటర్లైనా నడవగలిగే శక్తి వాడ మా పాదయాత్ర బృందానికి ఉంది. శరీరాలు ఆరోగ్యాల ఆటంకాలు అటు ఉంచితే రాజకీయ ఆటంకాలు కూడా ఎదురవుతాయని సందేహం వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అడ్డుకోమని పిలిపించారు. అడ్డుకోమని పిలిపిస్తే మరి కొందరైనా ఆకతాయిలు రాళ్లేస్తారేమో అని అనుకున్నాం. ఎందుకంటే మేము తిరిగిన అనేక జిల్లాలు, తెలంగాణలో ఏ ఒక్క జిల్లా వదలకుండా తిరిగాం. టీఆర్ఎస్ కంచుకోటల్లోకి వెళ్ళాం, కాకులు దొరిన కారడూల్లోకి, చీమలు దొరిన చిట్టడూల్లోకి వెళ్ళాం, కొండలు ఎక్కాం, గుట్టలు దిగాం, ఘాట్ రోడ్లకు పోయాం. సిపిఎం అంటే ఏమో తెలియని గ్రామాల్లో కూడా వెళ్ళాం. అయినా సరే ప్రతి గ్రామంలో మేము వెళ్తే భయపడ్డట్టుగా ఎక్కడ ఒక రాయి రాలేదు. ప్రతి ఊళ్ళో పూల వర్షాలే కురుస్తున్నాయి తప్ప ప్రతి ఊళ్ళో ఆహ్వానాలు, స్వాగతం. ఈ రకమైనటువంటి ఈ యాత్ర చిరస్మరణీయంగా సాగుతోంది. మా జీవితాల్లో మర్చిపోలేనటువంటి మధురానుభూతుల్ని యాత్ర మిగిల్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ యాత్ర లక్ష్యం నెరవేరాలి. యాత్ర లక్ష్యం నెరవేరాలి. ఈ యాత్ర లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించడం. తెలంగాణ రాష్ట్రంలో 3,63,00,000 మంది యొక్క సాధారణ ప్రజల బ్రతుకులు బాగు కావడం ఈ యాత్ర యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం సాధించేదాకా వదిలిపెట్టాం. మార్చి 19న ముగిసేది కేవలం కాలినడక యాత్ర మాత్రమే. కాలినడక యాత్ర మాత్రమే ముగుస్తుంది. కానీ ఆ తర్వాత ఈ లక్ష్య సాధన కోసం సామాజిక సమరం, అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా సరే లక్ష్యం సాధించి తీరుతుంది ఎర్ర జెండా అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందుకోసం సకల శక్తులు ఐక్యం కావాలి. జనహితం కోరుకునే వాళ్ళు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే ప్రతి శక్తి, ప్రతి వ్యక్తి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మేము కోరుతున్నాం. వాస్తవం చెప్పాలంటే మహాజన పాదయాత్ర ఇప్పటికే ఘన విజయాలు సాధించింది. అడ్డుకుంటామన్న కేసీఆర్ అడ్డుకోలేకపోయాడు. మా అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధమా సిపిఎం పార్టీని సవాల్ చేశారు. అడ్డుకుంటామన్న సీఎం ఒక మెట్టు దిగి మేము చేసిన అభివృద్ధి గురించి చర్చించడానికి సిపిఎం పార్టీ సిద్ధమా అని చెప్పి సవాల్ వేశాడు. ఆ సవాల్ కూడా మేము సిద్ధమయ్యాం. ఎప్పుడైతే సవాల్ పెట్టారో డేట్ కూడా పెట్టమని మాకే బాధ్యత ఇచ్చారు. సిపిఎం పార్టీ వాళ్ళ డేట్ నిర్ణయించండి, స్థలం నిర్ణయించండి అని కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ యొక్క చీఫ్ విప్ ఆయన ప్రకటించాడు. దాని మీద సిపిఎం ప్రకటించింది వెంటనే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు హైదరాబాద్ లో చర్చిస్తే జనవరి 31 తేదీన చర్చిస్తాం. ఇప్పుడే మాట్లాడిన చెరుపల్లి సీతారాములు గారు, జి నాగయ్య గారు, బి వెంకట్ గారు, ఈ ముగ్గురు నాయకులు ఆ చర్చకు వస్తారు. మీ తరఫున ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా మేము సిద్ధము అని చెప్పి ప్రకటించాం. లేదు, ఈ ముగ్గురు కాదు, సిపిఎం సెక్రటరీ తమ్మినేని వీరభద్రంతో మేము మాట్లాడతామని కానీ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అంటే, మరి ఆయన పాదయాత్రలో ఉన్నాడు కాబట్టి 29 రాత్రికి భద్రాచలం చేరుకుంటాడు. 30వ తేదీ ఉదయం భద్రాచలంలో రాములూరు సన్నిధిలో అక్కడే మాట్లాడడానికి మేము సిద్ధం అని చెప్పి మేము ప్రకటించాం. మరి దమ్మున్న సర్కార్ అయితే నిజంగా వారు చేసిన అభివృద్ధి గురించి పత్రికా విలేకరులకి పదే వాగాడంబర ప్రకటనలను చేస్తున్నారు. 19.5% తెలంగాణ అభివృద్ధి సాధించిందని. దేశంలో మైకుల దగ్గర కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు ప్రకారం రాష్ట్రం 19% అభివృద్ధి చెందిందని, మొత్తం భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అని కోతలు కోసే కేసీఆర్ ఆ సాధించిన అభివృద్ధి ఏంటో మాతో చర్చించడానికి సిద్ధమని ప్రకటించినటువంటి ప్రభుత్వ అధినేతలు చర్చకు రాకుండా ఎందుకు తోకముడిచారని చెప్పి నేను అడుగుతున్నా. చర్చకు రావచ్చు కదా. మీరు ఆ 19% అభివృద్ధి ఏమిటో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగంలో ఎట్లాంటి అభివృద్ధి సాధించారో ఆ చర్చ అంతా చేసి మా నోళ్ళు మోయించవచ్చు కదా.
రాలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే 3650 కిలోమీటర్లు తిరిగి గ్రామాన కూలోడు ఎట్లా ఉన్నాడో, పేదోడు ఎట్లా ఉన్నాడో, నీ డబుల్ బెడ్రూమ్ గతి ఎట్లా పట్టిందో, 3 ఎకరాల భూమి ఎక్కడ పంచావో, కేజీపీజీ విద్యకు పట్టిన గతి ఏంటో, మూసేసిన 6000 స్కూళ్లు ఏంటో, 14,000 స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీగా ఎక్కిరించే పరిస్థితి ఏంటో, ఇవన్నీ కళ్ళారా చూసి చెవులారా విని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ చర్చలో టీఆర్ఎస్ నాయకులు నోళ్లు మూతబడక తప్పదని వాళ్ళకి ముందే తెలుసు. అందుకే వాళ్ళు చర్చకు రాలేకపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇంకో మెట్టు దిగాడు ఇప్పుడు కేసీఆర్ గారు. చర్చల నుంచి పారిపోయినటువంటి పెద్దలు ఇప్పుడేం చేస్తున్నారు? రోజు మేము మీటింగుల్లో ఏ కులాల గురించి అయితే మాట్లాడుతున్నామో, ఏ కులాల ఉద్ధరణ జరగాలని తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటున్నామో, మహాజన పాదయాత్రలో సామాజిక న్యాయం జరగాలని ఏదైతే మేము వివరిస్తున్నామో, ఆ కులాల్ని రోజు మీటింగ్లు మొదలు పెట్టాడు ఇప్పుడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ కులాల వాళ్ళందరూ అక్కడ పోయి కేసీఆర్ దండం పెడుతున్నారు, అక్కడ ఏదో చర్చ చేస్తున్నారు. 3 లక్షల గొర్రె యూనిట్లు ఇస్తామని యాదవులకు చెప్తున్నారు, చెట్టు మించి కింద పడి చచ్చిపోతే 5 లక్షలు ఇస్తామని గౌడ్లకు చెప్తున్నారు, మీరు డీలోంచి ఏలోకి చేస్తామని చెప్పి ముద్రాజులకు చెప్తున్నారు, చేపలు కూడా పట్టుకోవడానికి మీకే హక్కు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ బెస్తలకు కోపం వస్తే మళ్ళీ వీళ్ళని పిలిచి అబ్బాయి వాళ్ళకి అట్లా చెప్పినాం కానీ ముందు మీకే హక్కు ఉంటుంది, మీరు పట్టుకున్నాక మిగిలితేనే వాళ్ళకి ఇస్తాం లేని మళ్ళీ వీళ్ళకి చెప్తున్నారు. ఈ మాటలన్నీ చెప్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తున్నారు అనుకుంటున్నారు. అటు పాలాభిషేకాలు చేస్తున్నారు, మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీరు యాత్ర చేయబట్టే మమ్మల్ని చూస్తున్నారు, వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ మీటింగ్లకు పిలుస్తున్నారు. ఎంబీసీ నాయకులందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు సిపిఎం పార్టీ వాళ్ళు ముందు ఎంబీసీల గురించి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఎంబీసీల గురించి మాట్లాడిన రాజకీయ పార్టీ ఏదైనా మొదటి ఉంది అంటే అది సిపిఎం పార్టీ ఈ రాష్ట్రంలో. ఆ రకంగా వరాలు పొందినటువంటి బీసీ నాయకులందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాదు ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది చెప్తున్నారు, అయ్యా మీ పాదయాత్ర వల్ల మొత్తం ఎజెండా అంతా కేసీఆర్ ఎజెండా అంతా మీ చుట్టూ తిరుగుతోంది, ఇప్పుడు మొత్తం కులాల ఎక్సర్సైజ్ అంతా చేయలేక మేము చచ్చిపోతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అంతేకాదు కొంతమంది ఇక్కడ ఒక చిట్టి పంపించారు నాకు, లోకల్ ఎమ్మెల్యే ఎవరిని బెదిరిస్తున్నాడంట, మీరు కానీ సిఐటి యూనియన్లో ఉంటే మీకు జీతాలు పెరగవని. ఆయనకు ఒక పిచ్చోడికి ఇంకో విషయం తెలియదు, ఈ రోజున జీతాలు పెరిగి అన్ని పాదయాత్ర వల్ల పెరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి మీరు అందరూ. అంగన్వాడీ ఇప్పుడు పెరగాలంటే ఎవరైనా సరే సిఐటి దగ్గరకో సిపిఎం దగ్గరకో మీరు ఎప్పుడైనా పాదయాత్రలో ఇంకా 15 రోజులు ఉంది, ఇంకా పెరగని వాళ్ళు ఎవరైనా ఉంటే వరుసగా వచ్చి పాదయాత్రకి ఆహ్వానాలు పలకండి, దండలేయండి, మా పక్కన తిరుగుతున్నట్టు చూడండి, అన్నీ కేసీఆర్ మీకు కబురు చేస్తాడు. కబురు చేసి మేము జీతాలు పెంచుతాం, మీరు అటు ఇటు చూడొద్దు, మా వైపు చూడండి అని చెప్తాడు. మంచిదే, ఆయన రకంగా ఆకట్టుకొని నిజంగానే జీతాలు పెంచి పాలాభిషేకం చేసుకున్న మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గుడ్డోడికి కావాల్సిన కళ్ళు, మాకు కావాల్సిన జీతం పెరగడం, పర్మనెంట్ కావడం, ఈ రకమైనటువంటి మంచి పనులు చేస్తే, జీతాలు పెంచితే, పర్మనెంట్ చేస్తే సంతోషించిన వాళ్ళు ఏమీ లేరు. ఇప్పటికి పెంచిన అంగన్వాడీలు కానీ, సహాయకులకు కానీ, లేదా ఐకేపీ విఏఓలకు కానీ, ఐకేపీ కాదు గ్రామ సేవకులకు పెంచారు, ఐకేపీ వాళ్ళు కూడా పెంచారు. ఈ పెంచిన వాళ్ళందరికీ పెంచినందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్తున్నా. అయితే ఇప్పటికీ కూడా కనీస వేతనాలు రాలేదు. 18,000 కనీస వేతనం, 18,000 రాలేదు. దఫాల వారీగా తీసుకొస్తాం, ముఖ్యమంత్రిని ఒక్కొక్క మెట్ట ఎక్కిస్తాం. ఇప్పుడు వచ్చిన ఈ సంతోషమే. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనీస వేతనం గురించి మళ్ళీ మాట్లాడతాం. నువ్వు 18,000కి చేరిన దాకా నేను వదిలిపెట్టం కేసీఆర్, నేను వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే చట్టం అది, నీ ఇంట్లో డబ్బు ఇవ్వట్లేదు, నీ దయాదాక్షిణ్యం ఇవ్వక్కర్లేదు. చట్ట ప్రకారం ప్రతి కార్మికుడికి 18,000 కనీస వేతనం ఇవ్వాలి. వాళ్ళు కార్మికులు బాగా కష్టం చేస్తున్నారు, గ్రామాల్లో సేవ చేస్తున్నారు, ఆశాలు గొడ్డు చాకరీ చేస్తారు, 106 రోజులు సమ్మె చేశారు, 500 జీతంతో ఉన్నారు. వాళ్ళకి పెంచకపోతే వదిలిపెడతామా? ఖచ్చితంగా ఆ సంగతి ఏంటో చూస్తాం. వాళ్ళకి ఇంకొక 7-8 రోజుల్లో ఉంది, డేట్ పెట్టారు, ఆ డేట్ పిలుస్తారు. ఖచ్చితంగా ఆశాలు కూడా పెంచుతారు. పెంచకపోతే గతంలో సమ్మె చేసినట్టు కాదు. గతంలో కేసీఆర్కి వాళ్ళుగా రాజకీయాలు ఉన్నప్పుడు సమ్మె చేశారు వీళ్ళు, అందుకని ఆయన పెంచలేదు, ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఎప్పుడైనా సరే ఇనుము వేడిగా ఉన్నప్పుడు దెబ్బ కొడితేనే అది వంగుతుంది, అది గట్టిగా ఉన్నప్పుడు కొడితే ఎట్లా ఉంటుంది, మన చేతిలో నొప్పి పుడుతుంది.
గతంలో అది గట్టిగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టారు ఆశ, అందుకని దెబ్బలు మనకే తగిలింది. కానీ ఇప్పుడు ఇప్పుడే కాకొస్తుంది, ఇంకా యాత్రతో ఇంకా కాగుతోంది. ఇప్పుడు దెబ్బ కొడితే ఎట్లా కావాలంటే అట్లా వంగుతుంది. ఇప్పుడు అది అట్లా వంగుతుంది, వంచుతాం ఖచ్చితంగా. ఈ రకమైనటువంటి ఒక వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. సరిగ్గా ఈ వాతావరణం రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇక్కడే ఒక మాట చెప్పదలుచుకోండి, ఎక్కువ సమయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికే చాలా దూరం నడిచి వచ్చాను, మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. కులాల వారీగా వరాలు ఇస్తే సరిపోదు, దాన్ని చట్టబద్ధం చేయాలంటున్నాం. గౌడలకి ఇస్తా అంటున్నావు, గొల్లలకి ఇస్తా అంటున్నావు, బీసీలకి ముద్రాజులకి ఇస్తా అంటున్నావు, లేకపోతే ఎంబీసీలకి ఇస్తా అంటున్నావు. 10,000 కోట్లతోటి ఫెడరేషన్ పెడతా, కార్పొరేషన్ పెడతా అంటున్నావు. 12,000 కోట్ల రూపాయలతోటి బీసీలకు బడ్జెట్ లో ప్రతిపాదిస్తా అంటున్నావు. ఇన్ని మాటలు చెప్పే కేసీఆర్, నువ్వు మొత్తం బీసీలందరినీ కలిపి బీసీ సప్లాన్ చట్టం ఎందుకు అని అడుగుతున్నాం మేము. బీసీ సప్లాన్ చట్టం ఇస్తే చట్టబద్ధంగా బీసీలకు 52,000 కోట్లు వస్తాయి. నీ ముష్టి 10-12,000 కోట్లు కాదు. అట్లాగే ఎస్సీలకు 17,000 కోట్లు వస్తాయి. ఇందాక వెస్లీ చక్కగా అన్ని వివరాలు చెప్పాడు. కులాల వారీగా ఈ బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా చేసే హక్కు కావాలని మేము కోరుతున్నాం. రేపు అసెంబ్లీలో సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ సప్లాన్ చట్టం, మైనారిటీ సప్లాన్ చట్టం, అట్లాగే ఎంబీసీలకు అట్రాసిటీ చట్టం ఇవి పెట్టేదాకా మేము మొదలుపెట్టాం, ఉద్యమాలు చేస్తామని చెప్పి కేసీఆర్ని హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాదు రాజకీయాల్లో కూడా వాటా రావాలని చెప్తున్నాం మేము. కేవలం ఆర్థిక విషయాల్లో మాత్రమే వాటా ఇవ్వడం కాదు. రాజకీయాల్లో 119 మంది అసెంబ్లీ ఉన్న చట్టసభలో ఎవరెంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క కూడా సరి కావాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మీ జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మీ జిల్లాలో 12 ఉన్నాయి. మొత్తం పాత నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 12 స్థానాల్లో 9 మంది అగ్రకులాలే ఉన్నారు. ఆ మిగతా 3 కూడా దయదలిచి వదిలిపెట్టలే. వాళ్ళు వాటిలో పోటీ చేయడం కుదరదు కాబట్టి వదిలిపెట్టారు. 2 ఎస్సీలు 1 ఎస్టీ ఆ సీట్లు. ఆ 2 ఎస్సీలు ఎస్టీలు పోటీ చేయడం కుదరదు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమా అని రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ ఎస్సీలకి ఎస్టీలకు వదిలిపెట్టారు. ఆ 3 మిగతా 8 మంది రెడ్డిలు, 1 కమ్మ. ఇదేం సామాజిక న్యాయం? ఈ సామాజిక న్యాయం లెక్క కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సరి కావాలని కోరుతోంది సిపిఎం పార్టీ. ఆ రకమైనటువంటి సమన్వయం జరిగితేనే ఆ కులాలకు ఆత్మగౌరవం పెరుగుతుంది. రాజకీయ అవకాశాలు కూడా పెరగాలి, ఈ కులాలకు ఆర్థిక అవకాశాలు పెరగాలి, గ్రామాల ఆత్మగౌరవం పెరగాలి, చట్టబద్ధంగా ఇవన్నీ జరగాలి. ఇవి జరగడం కోసం ఆలోచనలు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికోసమే ఈ డిమాండ్లన్నీ స్పష్టంగా పెట్టేదానికోసమే మార్చి 19వ తేదీన హైదరాబాద్ లో సభ జరుగుతోంది. ఈ సభకు పెద్ద ఎత్తున జనం కదిలివ్వాలని మేము కోరుతున్నాం. ఈ సభ కూడా సిపిఎం పార్టీ సభలాగా బల ప్రదర్శనలాగా మేము చేయదలుచుకోలేదు. సామాజిక శక్తులందరినీ ఆహ్వానిస్తున్నాం, ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ని ఆహ్వానించాం, ఆయన అంగీకరించాడు రావడానికి. గద్దర్ వస్తున్నాడు, విమలక్క వస్తోంది, ఏపూర్ సోమన్ వస్తాడు, లేక కుల సంఘాల నాయకులు బీసీ సంఘం కృష్ణయ్య గారు వస్తున్నాడు, మందకృష్ణ మాదిగ వస్తున్నాడు, మాలమోహనాడు అద్దంకి దయాకర్ వస్తున్నాడు, బెల్లయ్య నాయక్ వస్తున్నాడు, సోందివేరే వస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నాం. వామపక్షాల నాయకులందరూ అన్ని 10 వామపక్ష పార్టీల నాయకులు పిలుస్తున్నాం. సిపిఐ, సిపిఎం, ఎంసిపి, న్యూ డెమోక్రసీ, ఇంకా ఎర్ర రంగు పార్టీలు ఎన్ని ఉన్నా సరే తెలంగాణలో ఐక్యం చేయాలి. ఎర్ర జెండా సత్తా ఏంటో చూపించాలి రాబోయే కాలంలో తెలంగాణలో. ఈ శక్తులను ఐక్యంగా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానికి ఇదొక చిత్రం, ఇదొక నాంది కావాలి ఈ సభ. ఆ రకంగా మహాజన పాదయాత్ర ముగింపు హైదరాబాద్ లో మార్చి 19న జరిగే సభకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటూ, ఈ మహాజన పాదయాత్రకు మీరు చాలా గొప్పగా ఘన స్వాగతం ఇచ్చి నగరికల్ గడ్డకి ఎర్ర జెండా ఏదైతే అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించిందో మళ్ళీ ఆ పూర్వ వైభవం తెచ్చే దిశగా ఈ కదలికలు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నాయకులు చాలా విషయాలు చెప్పారు. సామాజిక తెలంగాణ సామాజిక శక్తి నగరికల్ సెంటర్ లో కొన్ని దరఖాస్తులు మెమరాండాలు ఇచ్చారు అనేక మంది. ఒకటి జర్నలిస్టుల సమస్యల గురించి జర్నలిస్ట్ యూనియన్ నుంచి దరఖాస్తు ఇచ్చారు. ఆ వివరాలన్నింటినీ కూడా గవర్నమెంట్ కి రాసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. అట్లాగే ప్రభుత్వ పాఠశాలల మరియు విద్యార్థుల సమస్యల గురించి దరఖాస్తులు ఉన్నాయి. గీత కార్మికుల సమస్యల గురించి ఇచ్చారు. చేనేత కార్మికులు తమ సమస్యల గురించి ఇచ్చారు. తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని,
అట్లాగే ముస్లిం మైనారిటీలు 12% రిజర్వేషన్లు వీటి గురించి ఇచ్చారు. వీటన్నిటి గురించి కూడా విడివిడిగా కూడా ముఖ్యమంత్రికి మంత్రులకు లేఖలు రాసి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అట్లాగే ఇంకా వ్యక్తిగత సమస్యలు అనేకం వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ల గురించి, ఇళ్ల స్థలాలు, అట్లాగే 3 ఎకరాల భూముల గురించి, వాటిని కూడా ప్రతి దరఖాస్తుని గవర్నమెంట్ పంపిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. తమ్మినేని గారి బంగారు తెలంగాణ సాధ్యం కాదనే విషయాలన్నీ గుర్తు చేశారు. 19న జరిగే బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పాదయాత్ర బృందం దగ్గరికి ఎక్స్ ఎమ్మెల్యే లింగయ్య గారు వేదిక మీదకి వచ్చారు. దయచేసి దిగాలి. చిన్న సన్మానము టీం సభ్యులందరికీ కూడా పార్టీ మండల కమిటీ సన్మానం ఉన్నది. ఆ ప్రవీణ్ గారు మన నాయకులు తమ్మినేని గారికి సన్మానం చేస్తారు. ప్రవీణ్ దయచేసి దిగాలి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు లింగయ్య గారు మద్దతు తెలుపుతూ మాట్లాడతారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు మహాజన పాదయాత్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలకు అండగా ఉండాలన్న ఆలోచనతోటి మరి వారు పాదయాత్ర పెట్టుకుని ఎండనక వాననక శ్రమించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ, మా ప్రాంతంలో మరి నల్గొండ జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా అన్ని గ్రామాల నుండి కూడా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇలా దళితులను గాని, అదేవిధంగా విద్యార్థులను గాని, రైతులను గాని మరి ఇచ్చిన మాటను మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు ప్రజలను దగా చేసి ఈ రోజు ఏదైతే మోసం చేస్తుండో కేసీఆర్ గారికి వారి గుణపాఠం చెప్పేందుకే పెద్దలు తమ్మినేని వీరభద్రం గాని కమ్యూనిస్టు సోదరులందరూ కూడా మరి పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరం కూడా మీకు సంఘీభావం తెలుపుతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ అందరూ ఏకమై ఈ దొరల పరిపాలనకు మరి మనం గుణపాఠం చెప్పే విధంగా పోరాటం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పనిచేయడం కూడా కోరుకుంటున్నాం.